అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని చేసుకోవాలి అంటారు. కానీ ఇప్పుడు అందరూ మ్యారేజ్ బ్యూరో వైపు చూస్తున్నారు. మరి అలా ఒక మ్యారేజ్ బ్యూరోని నమ్మిన ఓ జంట పెళ్లి చేసుకుందా లేదా పెటాకులు చేసుకుందా అనేది తెలియాలంటే వీళ్ళని పిలవాలి. లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. కప్పడి సింగిల్ స్టేటస్ మారిందిగా పటాసు పిల్ల తాకగా. టిల్లు ఎన్ని రోజులని మనం లవర్స్ గా ఇలా ఉంటాం చెప్పు, త్వరగా పెళ్లి చేసుకుందాం టిల్లు. అరే కొంచెం ఫోన్ వస్తున్నట్టుంది. హలో, అరే నాకు లవర్ ఉన్న సంగతి తెలిస్తే చంపేస్తారా మా ఇంట్లో? నా అబ్జర్వేషన్ కోసం దాన్ని కూడా పెట్టిరా? మరి ఏం చేద్దాం చెప్పినా? ఎలా టిల్లు, నీ కోడి బ్రెయిన్ ఉంది కదా, ఏదోటి ఆలోచించి ఐడియా. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా ఫాల్తు గాడు, వాడిని పట్టుకొచ్చేస్తా, మీ ఇద్దరు లవర్ అని చెప్పేసేస్తా, కథం. సరే అయితే. ఏ అజర్ ఏంట్రా పిలిచావు? నేను ఒకటి చెప్తా నీకు, ఆమె నీ లవర్. నిజమేనా? నిజమే. చంపేస్తా, నలిపేస్తా, అరుపులు పుట్టేస్తా. నువ్వు యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ చేయకు. నీ స్కిట్లో లెక్క అంటే నటించాలా? అంతే మరి. అయితే ఓకే. హలో, ఏంటి నాకు లవర్ ఉందని తెలిస్తే నన్ను చంపేస్తారా? అబ్జర్వేషన్ కి డాన్ కూడా పెట్టారా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? ఇంకొకరిని పిలువు. నా ఫ్రెండ్ ని పిలుస్తా, తనకు అప్పు చెబుతా, యాక్టింగ్ చేయమని. అరే లక్ష్మణ్ వచ్చేరా త్వరగా. గర్ల్ ఫ్రెండ్ వెతికే గూగుల్, వీడు పాగలు పాగలు పాగలు, ప్రేమ కోసం బ్రతికే పాగలు. ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకురా? తను నీ లవరు. నిజంగా? చంపేస్తా, నలిపేస్తా, కలిసేస్తా. అంత ఓవరాక్షన్ చేయకు, తను నీ లవర్ గా యాక్టింగ్ చేయాలి. బ్రో, సముద్రంలో ఉంటుంది చేప జల్ల, నాకు దొరికింది కత్తిలాంటి పిల్ల. హలో, చంపేస్తారా? డాన్ వస్తుందా? ఇప్పుడు ఏం చేయాలి? నీ ఫ్రెండ్ ని పిలిచి నా లవర్ లాగా యాక్ట్ చేయమని చెప్పు. అరే మామా వచ్చారా? ఏంట్రా మామ పిలిచావు? అరే మామా, అది నీ లవరు. నీ అబ్బా యాక్ట్ చేయి ఓన్లీ. అర్థమైందిగా మ్యాటర్? అందరికి అర్థమైపోయిందిరా. ఓకే, నటించాలి. పోదండి, వెళ్ళిపోదాం. మా ఏరియాలో నేనే పెద్ద డాన్. ఏ సమస్య వచ్చినా నేను ఇట్టే తీర్చేస్తా. అరే తమ్ముడు, మన ఎదురుగా ఎవరన్నా వచ్చి నిలబడితే దౌడ పలగొట్టాలి. నన్ను కొట్టావేంద్రా? నువ్వేగాక ఎదురుగా ఎవడన్నా వచ్చి తొగడు పగల కొట్టాలన్నావుగా. ఒరేయ్, పనికి మాలినోళ్ళు ఎవరన్నా వచ్చి నిలబడితే దౌడ పలగొట్టమన్నా. అప్పుడు మీకే పడుతుంది. ఏందిరా మళ్ళీ కొట్టావు? చెప్పురా. ఒరే తమ్ముడు, అక్క ఈ ఏలారు నీకన్నా పనికి మనోళ్ళు ఎవరు ఉండారక్క. అరే తమ్ముడు చెప్పు అక్క. మనకు నిన్నే ఒక కేసు వచ్చిందిరా. 4 పోరగాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి మనకు అబ్జర్వేషన్ లో పెట్టమని అప్పచెప్పిండ్రు. దా అబ్జర్వేషన్ పెడదాం దా. టిల్లు ఏంటి వాళ్ళు ఎవరికో లవర్ గా యాక్ట్ చేయడం నాకు అసలు ఏం నచ్చట్లేదు. ఇదంతా వదిలేసి చెప్పిన, మనం ముద్దు పెట్టుకోక చాలా రోజులైంది, ముద్దు పెట్టుకుందాం. సరే టిల్లు, తప్పదు, కళ్ళు మూసుకుంటా, నువ్వు కానీ. కిండు నరుకుతా. ఇప్పుడు ఏం చేయాలి? చెల్లెమ్మా. నన్ను చెల్లమన్నావా? అరే స్క్రూ లూజ్ అయిందా? అట్లా గట్టిగా ఉర్రకు చెప్పిన పెద్ద కొట్టు డాన్ని చూడు చంపేటట్టున్నాడు. మరి ఇప్పుడు ఎలా టిల్లు? వాడు ఇరికిద్దామాడు ఉన్నాడు కదా పాల్తుగాడు. అరే అదా ఏంట్రా? నీ లవర్ నువ్వు ముద్దు పెట్టుకోవాలి. ఓ తనను కాదు, ముద్దు పెట్టేస్తా. కొడుకు దొరికిండు నరుకుతా. ఈయనకి చెల్లెమ్మేనంటమ్మా, మనకెందుకులే అన్నా చెల్లెల గొడవ. ఏం చేయాలి? వాడికి ఇరికిద్దాం. మామ ఏంట్రా కొత్త పిలుపు? పిలుపు కాదరా, లవర్ కు ముద్దు పెట్టుకో. ఇలాంటి పిల్లకి పెట్టాలి ముద్దు. ఎవడో నడ్డొస్తే గుద్దు. అరే నరుకుతా, దొరికిపోయావురా. చెల్లెమ్మా ఏం చేస్తావు?
ఇంకొకడు ఉన్నాడు కదా వాడిని ఇరికిచ్చు. అరే బావా రారా. పిలుపు మారిందేంటి? బావా అది నీ లవరు, ముద్దు పెట్టే. అరే టిల్లుగా ఏంట్రా ఇది? దానికి ముద్దు పెడతావారా? దానికే నీకు కూడా పెట్ట. అక్క అక్కడ ఎవడో వాటేసుకుంటున్నాడు. షబీనా కిస్ వద్దు, జర మోసొస్తుంది, పాటకే కూరదాం. కోడికూర చిల్లుగారి కోరే వడించుకోవే ఒక్కసారి కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి పప్పు చారో ఉప్పు చాప ఇంద అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేని తుంగ చాప. అరే తమ్ముడు, ఎందుక ఈ నా అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఏ ఎర్రతోల్దానా ఇక్కడ్రా. అయ్యా నువ్వు పాటే. నా లవర్తో వాట్ డాన్స్ చేసేదేంద్రా? అరే తన్నానే తానే తానే తన్నానే తానే 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 తానే. నాలెవరితో డాన్స్ ఆడిపికేస్తాడు. ఏందిరా మీ నలుగురు లొల్లి? నాలవర్ అంటారు. సరే ఇదంతా కాదు షబీనా, ఏం చేద్దాం? ఏమైనా కానీ చంపేసిన పర్లేదు, తాళి కట్టాల్సిందే. ఒరే దరిద్రుడా, ఇన్ని రోజులు మీరు లవ్ అనుకుంటే మీరు లవ్ చేసుకున్నారా? ఒరే అంటే ఇప్పుడు నేను వీడికి తాళి కట్టి ఇప్పుడు ఏం చేయాలరా నేను? ఏం చేసేది? తాళి కట్టాడు, సంసారం చేయడం తెలీదు. రే టిల్లుగా నన్ను మోసం చేసిరు షబీనా. రే బక్కోడా, అక్క సారీ అక్క, మా పిల్లలకు నీకు తెలియనక్క. నాడు మనో గారు, ఎక్స్ట్రానరీగా ఉంది. అందరూ కూడా చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు, అందరు చాలా బాగా సెట్ అయ్యారా సార్? మీరు, లక్ష్మణ్, ఆ తర్వాత టిల్లు, తేజ చాలా బాగా చేశారు ఈ రోజు. అండ్ యాజ్ యూజువల్ కొమరం గారు అద్దరగొట్టారు. అండ్ దానికి తోడు మన నాగరాజ్ గారు చాలా బాగా చేశారు. అండ్ షబీనా లుకింగ్ వెరీ ప్రిటీరా. అండ్ ఓవరాల్ చాలా యూత్ఫుల్ గా, చాలా ఫన్ ఫిల్డ్ గా అనిపించింది. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సత్య, మీకు ఎలా అనిపించింది? చాలా చాలా నవ్వుకున్నాం. ఇట్ రియలీ వర్క్. థ్యాంక్ యూ. లేడీస్ హాస్టల్ అబ్బాయిలు పాపమే హాస్టల్లో ఉండి ఇల్లంతా మిస్ అయిపోయి అబ్బాయిలు అని ఫీల్ అవుతుంది. అబ్బాయి ఇల్లు అనట్లేదే, అబ్బాయిలు అంటుంది. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? పొద్దు దేవత ముఖం చూద్దామని నాకు కాల్ చేసావా? సిగ్గుందా? అమ్మాయిలంటే పవిత్రంగా నాలా ఉండాలి. ఏమైంది? అది చెప్తుంది కదా. అమ్మా తాగుతావా? తాగు. కొద్ది ఎందుకంటే అలా ఎందుకండి పోస్ట్ చేస్తారు? నేను పోసింది వాటర్ కదా, అంత పర్ఫార్మెన్స్ మానవ, నా అంగుళికము భూలోకంలో పడింది, నువ్వేమైనా చూచితివా? ఈ కన్య మామూలు కన్య కాదు, అసలు కన్యే కాదు. ఏమైంది శివల్లే? ఈ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడవా పుష్ప? ఎవరు నువ్వు? అమరీష్ పూరి. ఓ ప్లేట్ చెప్పు. సరే ఏంటి విషయం? అటు చూసావా? ఇలా అయిపోయాడు శ్రీదేవి. నా శ్రీదేవి ఎలా ఉండేది? ఆకాశంలో చక్కని చుక్కలా ఉండేది. ఇప్పుడు ఎవడో చెక్కేసి ఉంది. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఆ వాహయాం నాన్న ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అతిగా చెప్పడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదేశపడే చరిత్రలో లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హ్యాపీ బర్త్డే.
అమ్మాలి స్కిట్ బాగా రాకపోతే బొమ్మలే అమ్ముకోవాలి